తెలంగాణ రాష్ట్రంలో ఓటింగ్ పెంచేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక కృషి చేస్తుంది. ప్రజల్లో అవేర్నెస్ పెంచుతుంది. కీలక ప్రాంతాల్లో హోర్డింగ్స్ తో పాటు ప్రముఖులతో ఓటు వేయమని ప్రచారం నిర్వహిస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా గత ఎన్నికల్లో తక్కువ పోలింగ్ శాతం నమోదైన ప్రాంతాలను గుర్తించి వాటిలో ఓటింగ్ పెంచేందుకు ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా యువత, విద్యావంతులను ఓటింగ్కు రప్పించేందుకు ప్రత్యేక ప్లానింగ్ చేస్తున్నారు. తెలంగాణలో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతున్న నియోజకవర్గాలపై దృష్టి సారించాలని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది. తొలి 2 దశల్లోనూ దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవడంపై ఈసీ ఆందోళన వ్యక్తం చేసింది. మిగతా దశలో ఓటింగ్ పెరిగేలా ప్రత్యేక ప్రణాళికను అమలు చేయాలని సూచించింది. తెలంగాణలో జరిగిన గత 3 ఎన్నికల్లో రాష్ట్రంలోని 26 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ శాతం తక్కువగా నమోదైనట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాల్లో 2014 సార్వత్రిక ఎన్నికల్లో సగటు పోలింగ్ శాతం 54.48గా నమోదైంది. 2019లో సగటున 48.56% మాత్రమే జరిగింది. మిగిలిన 13 లోక్సభ నియోజకవర్గాల సగటు 66% వరకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పోలింగ్ తక్కువగా నమోదైన 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సింహభాగం నగర, పట్టణ ప్రాంతాల్లోనివే కావటం విశేషం. ఆయా చోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఎండవేడిమిని తట్టుకునేలా సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. వరుసలో ఎంతమందున్నారు, పూర్తయ్యేందుకు ఎంత సమయం పడుతుంది అన్న విషయాలు తెలుసుకునేందుకు రూపొందించిన క్యూ యాప్ పై విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించినట్టు తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఓటింగ్ శాతం బాగా తక్కువగా నమోదవుతున్న నియోజకవర్గాలు వరుసగా చార్మినార్, మలక్పేట్, గోషామహల్, కార్వాన్, చాంద్రాయనగుట్ట, యాకూత్పుర, బహదూర్పుర, సికింద్రాబాద్, ముషీరాబాద్, అంబర్పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, నాంపల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, షేర్లింగంపల్లి, కరీంనగర్, నిజామాబాద్ అర్బన్, మేడ్చల్ ఈ నియోజకవర్గాలపై ఈసీ ఫోకస్ పెంచింది. ఓటింగ్ పెంచేందుకు భారీగా కసరత్తు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం యువతపై ఎక్కువ దృష్టి పెట్టింది. తొలిసారి ఓటు వేసే వారిపై ఫోకస్ పెట్టింది. అలాగే విద్యావంతులు, మేధావులు తప్పనిసరిగా రావాలంటూ ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తోంది. ముఖ్యంగా మాల్స్, మెట్రో, సిటీ కారిడార్స్ లో దీనిపై అవగాహన కల్పిస్తోంది. ఎన్నికల సంఘం మాత్రమే కాకుండా స్వచ్ఛంద సంస్థలు సైతం ఇందుకు నడుం బిగించాయి. ఓటు కోసం దేశానికి స్వాతంత్ర్యం రాకముందు నుంచి బ్రిటిష్ వారి పాలనలో కొద్దిమంది భారతీయులకే ఓటు హక్కు ఉండేది. ఆ సమయంలోనే ఓటు హక్కు విలువను గుర్తించిన భారత రాజ్యాంగం అందరికీ ఓటు హక్కు కల్పించాలని నిర్ణయించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వజ్రాయుధం. రాజకీయాల్లో మార్పు రావాలంటే ప్రజలంతా ఖచ్చితంగా ఓటు వెయ్యాలి. మార్పు ఖచ్చితంగా జరగాలంటే సరైన నేతల్ని ఎన్నుకోవటం ఎంతో కీలకం. ఎన్నో పోరాటాల తర్వాత వచ్చిన ఈ ఓటు హక్కు వినియోగించుకోవటం ప్రతి భారత పౌరుడి బాధ్యత. అందుకు వచ్చిన అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఓటింగ్ శాతం పెంచడానికి పత్రికలు, టీవీ ఛానళ్లు కూడా విశేష కృషి చేస్తున్నాయి. తమ మాధ్యమాల ద్వారా ప్రజలకు ఓటు వేయటం ఎంత అవసరమో తెలియజేస్తున్నాయి. టీవీలో నిష్పక్షపాతంగా వ్యవహరించే ఛానల్గా గుర్తింపు పొందిన హెచ్ఎంటీవీ సైతం తన బాధ్యతగా ప్రజల్లో అవేర్నెస్ పెంచుతోంది. ఓటు ఎందుకు వెయ్యాలో స్పష్టం చేస్తూ ఓటింగ్ శాతం పెంచేందుకు రకరకాల కథనాలతో పాటు ప్రముఖులతో చర్చలు నిర్వహిస్తోంది. వివిధ రంగాల ప్రముఖులతో ఓటు విలువను తెలియజెప్పింది. ఓటింగ్ శాతం కోసం ఎన్నికల సంఘంతో పాటు అన్ని రంగాల వారు కృషి చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో కూడా వీటిపై ప్రచారాలు భారీగా జరుగుతున్నాయి. వీరందరి కృషి ఫలించి ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తారని ఎన్నికల సంఘం భావిస్తోంది.